ముందుగా మీ అందరికీ దసరా పండుగ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. రోజైతే నేను దసరా పండుగ కావాల్సిన 11 రంగుల చీరలు కొనుక్కోవడానికి షాపింగ్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. చూద్దాం జాకీ గారు ఏమంటారో. ఉన్న చీరలు కట్టే అంటారు, అలా కాదు, రోజుకొక చక్కగా గడిప్పని చీర రోజుకొకటి కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక్కడ అసలు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా పైన ఇంకా ఉన్నాయి కదా. ఉంది. నన్ను అడిగితే మాము నువ్వేం చేస్తావంటే ఈ ఒక్క శారీ సెలెక్ట్ చేసేస్తావు. అన్ని రంగులు ఇందులోనే ఉన్నాయి కదా, కట్టేస్తావు. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మీ హర్తజాక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీకు కూడా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మీ అందరికీ దసరా పండుగ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. సో పండుగలు అంటే మన 2 తెలుగు రాష్ట్రాలకి చాలా చాలా ఇంపార్టెంట్, చాలా స్పెషల్ డేస్ అనమాట ఇవన్నీ. ఎందుకంటే ఇక్కడంతా బతుకమ్మలో పప్ప చూస్తే కళ్ళు సరిపోండి, అంత హ్యాపీగా ఉంటుంది. పువ్వులు 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 పువ్వులుగా. అలాగే మనకి అమ్మవార్లందరూ చక్క రోజుకొక అవతారంతో మనందరినీ ఆశీర్వదిస్తూ ఉంటారు. సో దసరా పండుగ ఈసారి స్పెషల్ ఏంటంటే యూజువల్ గా 9 days, 10వ రోజు ఇది కదా, కానీ ఈరోజు 11 రోజులు వచ్చింది. ఎంత స్పెషల్ కదా, 11 రోజులు ఈసారి దసరా స్పెషల్స్. సో 11 రోజులు అంటే అందరూ పిల్లల హాలిడేస్, చుట్టాలు, అలా ఇలా హడావుడి ఉంటుంది. ఇదంతా ఒక పక్క అయితే మనం షాపింగ్, సారీస్, అమ్మవారికి రోజుకొక చీరలా కట్టుకుంటారు. మనం కూడా రోజుకొక రంగు కట్టుకుంటే చాలా మంచిదని చెప్పారు. సో ఇప్పుడే నేను షూటింగ్ ఫినిష్ చేసుకుని వచ్చాను. ఇంకా జాకీ గారి కోసం వెయిటింగ్. జాకీ గారు రాగానే ఈ రోజైతే నేను దసరా పండుగ కావాల్సిన 11 రంగుల చీరలు కొనుక్కోవడానికి షాపింగ్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. చూద్దాం జాకీ గారు ఏమంటారో. ఉన్న చీరలు కట్టే అంటారు, అలా కాదు, రోజుకొక చక్కగా గడిప్పని చీర రోజుకొకటి కట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. సో వెళ్ళి కొనుక్కొని వచ్చాక మళ్ళీ మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే షాపింగ్ తీసుకెళ్ళమన్నాను, చూద్దాం ఎప్పుడు వస్తారు. ఏం చేస్తావు? రెడీ ఉన్నావు? రెడీ ఉన్నానా? షూటింగ్ నుంచి వచ్చి అలాగే ఉన్నా. అదే ఏంటి కోసం వెయిటింగ్. ఓ, నా కోసం ఆడ వెయిట్ చేస్తుందండి. చూసావా, వీడియో అంటే ఏదో ఒక విషయం ఉండాలి వెయిట్ చేయడానికి. వీడియో కూడా తీస్తున్నానే. ఏంటో వీడియో తీస్తున్నా, మామూలుగా మాట్లాడుతున్నావు. సో వీడియో ఎందుకు తీస్తాను చెప్పు. ఎందుకు చెప్పు. సో బేసిక్ గా భర్తకి భార్య మంచిగా చీర కట్టుకొని అలా ఉంటే చాలా ఇష్టపడ్డ. అలా చూసే రోజులు బాగా చాలా తక్కువే. ఎందుకంటే నైటీలు వేసుకుంటాము కంఫర్ట్, కుర్తీలు వేసుకుంటాము కంఫర్ట్, బోల్డ్ పనులు చేసుకోవాలి. సో అందుకోసము అని మీరు అనుకుంటారు, కానీ కాదు. చీరలు ఎన్నెన్ని కొనుక్కుంటా, ఎన్నెన్ని కట్టుకుంటా అని అప్పుడప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీగా అలా అలా మేనేజ్ చేస్తాం అనమాట నైటీలతో. ఏం చెప్పారు చూసారా? బాగా చెప్పానా? ఇప్పుడు ఎందుకు ఏంటి ఏంటి విశేషం? ఏంటి విశేషం చెప్పు నువ్వు. ఏముంది, ఏముంటది, ఇలా తయారైనా అంటే ఏదో షాపింగ్ పెట్టుంటది. ఏదో షాపింగ్. ఇప్పుడు ఏమొస్తుంది మనకి? బతుకమ్మ వస్తుంది, నెక్స్ట్ దసరా వస్తుంది కదా. బతుకమ్మకి దసరా పండుగకి చీరలు కావాలి. ఈసారి అసలు స్పెషల్ ఏంటి తెలుసా? 11 రోజుల పండుగ. 11 రోజులు వచ్చింది ఈరోజు. సూపర్. సో 11 రోజులకి 11 చీరలు కావాలి. అలాగే బతుకమ్మకి చీరలు కావాలి. ఇవన్నీ చీరలు ఎన్ని అవుతాయి? ఇవన్నీ కలిపి దగ్గర 15-16 చీరలు అవుతాయి కదా. నీకు 4 sarees డిస్కౌంట్ ఇస్తాను. 11 చీరలు కొని పెట్టి చాలు, అన్నిటికీ మేనేజ్ చేసేస్తాను. నేను 9 ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ప్రతి సంవత్సరం చేసేదే మనం అమ్మవారికి చీరలు ఇవ్వడం, అలాగే గాజులు మాలలు కూడా చేసిస్తాము. అలాగే మనకి కొనుక్కుంటాం. సో నీకు 11 చీరలు కొనిపెట్టాలి. నువ్వు షాపింగ్ తీసుకెళ్ళి ఇప్పుడు. సరే అయితే. సో ఈసారి షాపింగ్ నాకేమనిపిస్తుంది అంటే పట్టు చీరలు చాలా ఉన్నాయి ఈ మధ్య. పట్టు చీరలు బాగానే ఉన్నాయి. కొంచెం బనారస్ సారీస్ కావాలి. బనారస్ కతాన్ సారీస్, బనారస్ సారీస్, అలా మష్రూమ్ సిల్క్ సారీస్, అలా. కమిటే కదా, కమిటే. సో ఎక్కడ తీసుకెళ్తావు?
ఉందగా నీది బనారస్ గ్యాలరీ. వెళ్దామా? వెళ్దాం పద. నేను వారణాసిలో నుంచి బోల్డెన్ చీరలు కొనుక్కున్నాను. వారణాసి వెళ్ళి షాపింగ్ చేశాను. అప్పుడు కూడా మీకు అందరితో షేర్ చేశాను. వారణాసిలో వాళ్ళది అబ్సల్యూట్ ఫ్యాషన్ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి చీరలు కొనుక్కొని బ్లాగ్ పెడితే అబ్బా, ఇప్పటికీ వాళ్ళ స్టోర్ కి వెళ్ళి, అంటే వారణాసి మనకు తెలుగు వారు ఎవరు వెళ్ళినా సరే నాతో తప్పకుండా ఒక కాల్ మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికి పేరు పేరున. అక్కడికి వెళ్ళి ఏదో హరిత గారి బ్లాగ్ చూసి మేము వచ్చాము అని చెప్తుంటే ఆయన కూడా చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఓనర్స్ కూడా. ఎందుకంటే వాళ్ళు ఓన్ మ్యానుఫ్యాక్చరర్స్ అన్నమాట, వాళ్ళకే ఉంది లూమ్స్ అన్ని. మనకి ఇచ్చే ప్రైస్ కూడా చాలా బాగుంటుంది, రీజనబుల్ గా ఉంటుంది. క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ అంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది. సో అందుకని వాళ్ళ స్టోర్ ఇక్కడ ఉంది, బనారస్ గ్యాలరీ అని. మనకి బంజారా హిల్స్ లో ఉంది, బాజ్పల్లిలో కూడా ఉంది. బాజ్పల్లి చుట్టుపక్కల ఎవరున్నా సరే బాజ్పల్లికి వెళ్ళండి, బాలే ఉంటాయండి చీరలు. అలాగే ఇక్కడ బంజారా హిల్స్ అయితే చెప్పక్కర్లేదు, నేను ఆల్మోస్ట్ రెగ్యులర్ గా వెళ్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా వెళ్ళబోతున్నాం, ఇప్పుడు కూడా అక్కడ వెళ్ళబోతున్నాము 11 చీరలు కొనుక్కోవడానికి. తీసుకెళ్తున్నాం అక్కడికే. షూర్. చలో వచ్చేసాం బనారస్ గ్యాలరీకి. దసరా పండుగ సెలబ్రేషన్ కి వచ్చేసండి. ఫుల్ ట్రాఫిక్, వర్షం వస్తుంది. అయినా కూడా దసరా పండుగ అంటే చాలా చాలా స్పెషల్ కాబట్టి షాపింగ్ అయితే చేయాలి. ఈసారి వెరీ వెరీ స్పెషల్ ఏంటంటే నవరాత్రులు అంటే మామూలుగా 9 కలర్స్, కానీ ఈసారి 11 కలర్స్ అనమాట. నాకైతే ఇంకా బిగ్ సెలబ్రేషన్. సో మా ఆయన తీసుకుని షాపింగ్ వచ్చేసాం. 11 శారీస్ కొనమని. సో దసరా పండుగ నాకు 11 రంగుల చీరలు కావాలి. 11 రంగులు వద్దు, 11 చీరలు కావాలని 9 కలర్సే కావాలి. 9 రంగుల్లో 11 చీరలు. డబుల్ కలర్స్ అంటే డబుల్ శారీస్ కావాల్సిన 2 కలర్స్ ఉన్నాయి. అవి కూడా చెప్పేస్తాను. ఆల్రెడీ ఇక్కడ కలర్ఫుల్ గా పెట్టేసరికి పెట్టారుగా, మీరు వస్తున్నట్టు తెలుస్తుంది. సూపర్ అసలు. సో చూసేద్దామా? చూసేద్దాం. ఎంత బాగుంది ఇది సరే మామూ, సో బ్యూటిఫుల్. వావ్, చాలా బాగుంది. రెడ్ వెరీ నైస్. బ్లౌజ్ హైలైట్ ఇందుకి బాగుంది. రాగానే రెడ్ భలే చూపించారు, సూపర్. ఇది పక్కన పెట్టండి. ఇలాగ రెడ్లు నాకు కావాల్సిన కలర్స్ ఏంటంటే రెడ్ 2 సారీస్, గోల్డ్ 2 సారీస్, రాయల్ బ్లూ, పింక్, గ్రీన్, ఎల్లో, ఇంకా కాషాయం అంటే ఆరెంజ్ లోనే 2 షేడ్స్, ఆరెంజ్ 2 షేడ్స్, గోల్డ్ 2 షేడ్స్, రెడ్ 2 షేడ్స్. అక్కడ 6 చీరలు అయిపోయాయి. తర్వాత 5 చీరలు కట్మా కలర్స్. ఓకేనా? సో ఆరెంజ్ ఇది బాగుంది కదా, బాగుంది. వావ్, ప్రైస్ కూడా చాలా బాగుంది, వెరీ రీజనబుల్, బ్యూటిఫుల్. ఇది ఒకటి పక్కన పెట్టండి. మనం చూస్తారా రీజనబుల్ అనగానే పక్కన పెట్టేస్తారు. ఇది కాషాయమా? కాషాయం బాగుంది. ఇంట్లో ఇంకా షేడ్. ఇదేంటిది? రెడ్డా? ఆరెంజ్ లో రెడ్. ఇదే కాషాయము అంతే. కాషాయం అలా ఉంటుందా? నేను కూర్చొని చూడలేకపోతున్నాను, నుంచి చూస్తానప్ప. ఇది కాషాయం కదా, ఆరెంజా? ఇది కాషాయం అప్పుడు అంతే కదా నువ్వు చెప్పింది. నిన్న తప్పకుండా తీసుకెళ్ళను జాకీ గారు. అస్సలు నువ్వే గ్లామర్ హీరోవి, నీ టాలెంట్ నీకు అర్థం కావట్లేదు, నీ రేంజ్ నీకు అర్థం కావట్లేదు. సో ఇది ఆరెంజ్, ఓకే. ఇది కాషాయం. ఈ 2 పక్కన పెట్టండి, బాగున్నాయి. ఇక్కడ అబ్బబ్బా, నన్ను అడిగితే మాము నువ్వేం చేస్తావంటే ఈ ఒక్క శారీ సెలెక్ట్ చేసేస్తావు. అన్ని రంగులు ఇందులోనే ఉన్నాయి కదా, కట్టేస్తావు. షేర్వాణి అంట మా ఆయన, అన్ని రంగులు కలిపి ఒకటేసారి. భలే ఉంది. వేసుకుంటావా? అద్దరిపోయింది కదా, చాలా బాగుంది, నైస్. ఓ ప్రైస్ కూడా చాలా రీజనబుల్. ఇది ఒకటి పక్కన పెట్టండి, ఎందుకని మంచి సేఫ్ సైడ్. ఇంకెక్కడ అసలు ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడే కాకుండా పైన ఇంకా ఉన్నాయి కదా. ఉంది.
ఇక్కడ సెలెక్ట్ చేసి ఇది మన కలర్ లో లేదు కానీ చూస్తా. నాకు గ్రే కలర్ చాలా ఇష్టం, చాలా బాగుంది, చాలా బాగుంది కదా. వావ్, అయ్యో చాలా బాగుంది మాము. ప్రైస్ కూడా చాలా బాగుంది. తీసుకోవాలంట. అందులో అదిగో ఇంకో కలర్ ఉంది. వావ్, హలో అండి. రెడీగా ఉన్నాయి. ఇక్కడ రెడ్ లో ఆరెంజ్ లో ఉన్నాయి కదా, చూసేద్దామా? చూసేద్దాం. వావ్, వావ్, సూపర్. షిఫాన్ జార్జెట్. షిఫాన్ జార్జెట్. జార్జెట్ విత్ వెల్వెట్ బూటా. ఓకే, ఇక్కడ నెక్స్ట్ జార్జెట్. పెట్టేసేయండి పర్లేదు. వావ్, సో వండర్ఫుల్ అనమాట. ఎన్ని కలెక్షన్స్ అండి. ఒక్క కలర్ అడిగితే ఎన్ని చీరలు తీసుకున్నారు తెలుసా? ఇది జస్ట్ 10%. అసలు వెరైటీస్ రెడ్ లో ఎన్ని. ఆహాహా, నువ్వు సెలెక్ట్ చేయి ఇప్పుడు. నన్ను సెలెక్ట్ చేయమంటే ఇది సెలెక్ట్ చేస్తాను. నీకంటే ఇది బాగుంటది, నాకైతే ఇది బాగుంటుంది. ఇది చాలా బాగుంది కదా, నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. వావ్, చాలా బాగుందా? ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది. సో ఒకటైతే సెలెక్ట్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతాను. రెడ్స్. ఓకే, ముందు సెలెక్ట్ చేస్తే సెలెక్ట్ చేసుకో. అలాగే. నెక్స్ట్ ఆరెంజ్. ఇది ఒకటి తీసి పెడదాం. ఇప్పుడు ఎన్ని చీరలు తీసుకోవాలి నువ్వు? 11 చీరలు. అంటే ఈసారి నవరాత్రులు 11 అయినాయి. అమ్మవారికి ఈసారి 11 days స్పెషల్. ఆరెంజ్ చూడు మాము. ఇది బాగుందా? ఇది బాగుంది, చాలా బాగుంది. అంటే బ్లౌజ్ ఏదైనా మ్యాచింగ్ వేసుకోవచ్చు కదా. వావ్, నాకైతే అసలు అబ్బా కలనేత ఆరెంజ్ లో ఎంత బాగుంది కదా మామో. కలనేత పళ్ళు కూడా బాగుంది. బ్లౌజ్ ఎలాగో నేను విత్ బ్లౌజ్ వేరే షర్ట్. ఇది కలనేత కదా, చాలా బాగుంది. ఇది నైస్. బంగారు పిట వచ్చేసాము. షాపింగ్ అయిపోయింది బనారస్ గ్యాలరీ నుంచి. వావ్, సూపర్ సారీస్. ఈరోజు గమనించావు నువ్వు? ఏంటి గమనించు? నువ్వు చెప్పు. అక్కడ అసలు ఎన్ని చీరలు ఉన్నాయి? అక్కడ వేల సంఖ్యలో ఉన్నాయి. ఇంకా లక్షల సంఖ్యలో అక్కడ తయారవుతూనే ఉంటాయి. సో చాలా షాప్స్ కి, బొటిక్స్ కి వాళ్ళే సప్లై చేస్తారు. మాక్సిమం బొటిక్స్ కి ఇండియాలో చాలా, హైదరాబాద్ లో చాలా బొటిక్స్ కి అబ్సల్యూట్ ఫ్యాషన్ నుంచి వస్తాయి. వాళ్ళ బ్రాంచే ఇక్కడ బంజారా హిల్స్ లో పెట్టారు, బనారస్ గ్యాలరీ. ఎన్ని మంచి మంచి బ్రైడల్ కలెక్షన్, మంచి మంచి చీరలు ఉన్నా కూడా నేను ఎంత చక్కగా హ్యాపీగా, నువ్వు నేను ఇబ్బంది పెట్టకూడదని బడ్జెట్ ఫ్రెండ్లీ నుంచి అలా అలా కొంచెం పెద్ద చీరలు ఇస్తున్నాను. అన్ని నాకు నచ్చేయని తెలుసు కదా నీకు. కొంచెం భారీగా ఉంటే నాకు బాగా నచ్చుతాయి. భారీ చీరలతో పాటు మామూలు చీరతో పాటు భారీ చీరలు కూడా తీసుకుంటా. వావ్, బనారస్ గ్యాలరీ సారీస్. ఎంత బాగుందో. ఎంత బాగున్నాయి. ఇదేనా? ఇంకా ప్లేస్ వస్తే దాచాను. ఇవిగో నా 11 చీరలు. సో ఈసారి 11 రోజులకి 3 కలర్స్ మాత్రం రిపీట్ అయ్యాయి మామ కదా. సో 11 రంగుల్లో ఒకటి రెడ్ 2 times, గోల్డ్ 2 times అండ్ ఆరెంజ్ కాషాయం. సో ఆల్మోస్ట్ దగ్గర షేడ్స్. అందుకని అవి రెండే అవే ఉన్నాయి అనమాట. సో అందుకోసం ఈ సారీ ఇదిగో ఫస్ట్ గోల్డ్ సారీ చాలా బాగుంది. టిష్యూ. సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంటుంది. ఆహా, మీనాకారి వర్క్ ఆల్ ఓవర్ వచ్చింది. సో గోల్డ్ టిష్యూ సారీ అనమాట. బ్యూటిఫుల్ ఉంది. తర్వాత కట్ చేసేస్తాను. సో గోల్డ్ 2 అనేసరికి నాకు ఎలా సెలెక్ట్ చేయాలో అర్థం కాక ఇది కూడా ఒక లాంటి గోల్డ్ షేడ్ అయింది, కొంచెం కాపర్ మిక్స్.
ఇది కూడా ఒక గోల్డ్ షేడే. సో ఇది తీసుకున్నా విత్ రెడ్ బార్డర్. ఈ బార్డర్ నాకు బాగా నచ్చింది అనమాట, ప్యూర్. తర్వాత 2 రెడ్ సారీస్ అని చెప్పా కదా, ఈ రెడ్ షేడ్ నాకు బాగా నచ్చింది ఎందుకో, చాలా బాగా అనిపించింది. సో పళ్ళు కూడా చాలా గ్రాండ్గా ఉంది. సో ఇదొక రెడ్ సారీ. ఇంకొక రెడ్ శారీ నాకు చాలా ట్రెడిషనల్ గా ఉండాలనిపించింది ఎందుకో. ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది. నేను ఇంకా 2-3 అనుకున్న రెడ్లు. ఈ బ్లౌజ్ షేడ్ నాకు బాగా నచ్చింది, మెరూన్. సో అందుకని ఈ శారీ అన్నమాట, 2వ రెడ్గా ఈ శారీ తీసుకున్నాను. ఇదిగో ఇది కూడా బాగుంది, బ్యూటిఫుల్గా ఉంది. ఆరెంజ్ ఆల్మోస్ట్. ఇది ఇంకో ఆరెంజ్. ఎస్, కాంబినేషన్ బాగా నచ్చింది నాకు. అసలు ఇందులోనే 2 ఆరెంజ్లు ఉన్నాయి. అదిగోండి బ్లౌజ్ అదే వచ్చింది, ఇదన్నమాట. సో పళ్ళు కూడా బాగుంది, టాజిల్స్ బాగా వచ్చాయి. ఇదొకటి. వావ్, గ్రీన్, మంచి గ్రీన్. సో బ్యూటిఫుల్ గా ఉంది ఈ గ్రీన్ సారీ అయితే. ఇవన్నీ కట్టుకొని ఫోటోలు పెడతా తప్పకుండా. వైట్. సో సరస్వతి అమ్మవారికి వైట్ సారీ అన్నమాట. ఇది ఆ రోజు కట్టుకుంటాం. ఇది ఎందుకో నాకు చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది మాము కదా? బాగుంది కదా. సో అంతా అదిగో. సో ఇదన్నమాట, బాగుంటుంది సారీ. అంతా భలే వచ్చింది, కాపర్ గోల్డ్ క్రీమ్ కలర్. సో ప్యూర్. యాక్చువల్గా వైట్ సారీ అంటారు కానీ అది చాలా తొందరగా పాడైపోద్ది, అసలే భయం నాకు మేకప్లో అది కానీ. సో ఇదొకటి. బ్లూ, రాయల్ బ్లూ, మంచి రాయల్ బ్లూకి పింక్ వచ్చింది. అది పింక్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ సేమే బ్లూ వచ్చింది. కావాలంటే మనం ఇందులో బ్లూ కుట్టించుకోవచ్చు, కావాలంటే పింక్ కూడా కుట్టించుకోవచ్చు. ఏది బాగుంటుంది? పింకే బాగుంటుంది, మర్చిపోతుంది. ఎలాగో నేను మిక్స్ అండ్ మ్యాచ్ బ్యాచే కదా. సో ఇదన్నమాట. పింక్ అనమాట. పింక్ యాక్చువల్గా నేను చాలా శారీస్ చూసాను, ఎందుకో నాకు ఇది బాగా నచ్చింది. చక్కగా అదేదో చాలా షేడ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఇందులో నవరాత్రికి సరిపడా చీర ఇందులోనే ఉందేమో అనిపించింది కదా. చాలా బాగుంది కదా, బాగా ఉంది. అందుకని ఈ శారీ బాగా నచ్చింది. ఓకే, సో ఎల్లో అంటే నాకు చాలా చాలా బాగా అనిపించింది ఈ సారీ ఎస్పెషల్లీ. ఎందుకంటే నేను యూజువల్ గా బార్డర్స్ తోనే చీరలు కడతా. అస్సలు కొంచెం బార్డర్ లేకుండా చీర కడితే ఎలా ఉంటది? సో అందుకే కట్టుకున్నా. అదొక ఐడియా వచ్చింది నాకు. ఇలాంటి చీరలు కూడా ఉంటాయి, కానీ ఏంటంటే ఫంక్షన్ ఎక్కడికి వెళ్తాం పెద్ద పెద్ద బార్డర్లు కావాలని. సో అందుకని ఈసారి ఎల్లో చాలా మైల్డ్ బ్యూటిఫుల్ గా అనిపించింది. ఏదైనా పళ్ళు అయితే ఉండాలి కదా, చీర చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఏముందిలే అనిపిస్తుంది. కాదు, చాలా ఉంది, మంచి బ్యూటిఫుల్ పళ్ళు. బ్లౌజ్ అయితే అస్సలు, ఇది బ్లౌజ్ వచ్చింది, సూపర్ బ్లౌజ్ వచ్చింది. నాకు చాలా నచ్చేసింది మాము. కలర్ కాంబినేషన్ కదా, బ్యూటిఫుల్. గుడికి కట్టుకెళ్తే ఎలా ఉంటుంది తెలుసా? ఎల్లో కొంతమంది గ్రీన్ ఇస్తారు, రెడ్ ఇస్తారు, అట్లా ఉంటుంది. సో వావ్, ఇవి నా దసరా పండుగ 11 చీరలు, 11 రంగుల 11 చీరలు అన్నమాట. ఎలా ఉంది? సెలెక్ట్ చేయకుండా ఈ రోజు నేను చేరుకున్నాను. యూజువల్ గా ఎప్పుడు షాపింగ్ చేసినా చూపించలేదు, లేదు ఈసారి అసలు ఎలాగైనా కొనుక్కోవాలి. సమ్ టైమ్స్ ఆ చీర ఈ చీర అనుకుంటాను, కానీ ఈసారి అయితే నాకు నచ్చి ప్రతి చీర రంగు కొనుక్కోవాలని అనిపించింది. 2 షేడ్స్ వచ్చాయి ఈసారి. సో చాలా చాలా స్పెషల్ గా అనిపించింది. కాబట్టి ఈసారి ఎందుకో 11 రోజులు అమ్మవారి దర్శనం, 11 అవతారాలు, ఎంతో చాలా చాలా స్పెషల్ గా అనిపించింది. అందుకని నేను కూడా స్పెషల్ గా కనిపించాలని ఈ బ్యూటిఫుల్ సారీస్ అన్ని కొనుక్కున్నాను ఫ్రమ్ బెనారస్ గ్యాలరీ. బెనారస్ గ్యాలరీకి వెళ్ళాను కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా వెళ్ళి, నేను రెగ్యులర్ గా వెళ్తాను. ఎప్పుడు నేను కట్టే ప్రతి బెనారస్ సారీ కూడా బెనారస్ గ్యాలరీ నుంచే. వారణాసిలో కొనుక్కున్నవి, తర్వాత బెనారస్ గ్యాలరీకి వెళ్ళినవి, అప్పుడు కొనుక్కున్న చీరలు రెగ్యులర్ గా కొనుక్కుంటాను. సో ఈ చీరలన్నీ బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. చాలా కుమ్మి పడేసావా? నువ్వే కదా సెలెక్ట్ చేసావు.
థ్యాంక్ యూ. బనారస్ గ్యాలరీ అడ్రస్, లొకేషన్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు కూడా షాపింగ్ చేసుకోండి. ఇదేదో ప్రమోషనల్ వీడియో అలా ఏం కాదు. నేను రెగ్యులర్ గా వాళ్ళ దగ్గర చాలా చాలా శారీస్ కొనుక్కుంటాను కాబట్టి ఈసారి స్పెషల్ గా దసరా పండుగ కోసం, బతుకమ్మ పండుగ కోసం నేను కొనుక్కున్న చీరలు అన్నమాట ఇవన్నీ. సో తప్పకుండా మీరు కూడా వెళ్ళి బనారస్ గ్యాలరీలో షాపింగ్ చేయండి. యాక్చువల్లీ వాళ్ళ దగ్గర వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉంది, వాట్సాప్ నెంబర్ కూడా ఉంది. వాట్సాప్ నేను ఇక్కడే ఉన్నాను కాబట్టి, హైదరాబాద్ కాబట్టి మాకు దగ్గర బంజార్ హిల్స్ నేను వెళ్ళాను. అలాగే బాజ్పల్లి స్టోర్ లో కూడా చాలా మంచి కలెక్షన్ ఉంటుంది, అక్కడికి కూడా మీరు అందరూ వెళ్ళొచ్చు. వావ్, ఇది మై సారీ కలెక్షన్ అండ్ మా ఆయన సెలెక్షన్. మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ప్రతి అకేషన్ ని చాలా చాలా స్పెషల్ గా చేసుకోండి. మనకున్న దాంట్లో మనకు నచ్చినట్టు తృప్తిగా చేసుకుంటే అదే 10 కోట్లు. ఏమంటారు, ఇంతకుముందు 10,000 అనేవాళ్ళు, ఇప్పుడు 10,000 అంటే ఏమి లాభం లేదు. సో మనం పెద్దగా డ్రీమ్ బిగ్ అంటున్నారు కదా, అలా అనమాట. అందుకని అలా చెప్పాను. సో తప్పకుండా మీ అందరికి నచ్చే ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మెహర్ తజా యూట్యూబ్ ఛానల్. మీ కమెంట్స్ తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. ప్రతి చీర గురించి మీరు షాపింగ్ చేస్తే అవి కూడా నాతో షేర్ చేసుకోండి. నాకు చాలా చాలా ఇష్టం చూడడానికి. అందుకని మీతో మరొకసారి మీ అందరికి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు.